ఆ మరుక్షణమే మన ముగ్గురం జైల్లో ఉంటాం. నేను యుఎస్కి వెళ్ళలేను, నీకు కూడా పెళ్లి జరగదు, నీకు కూడా ఉద్యోగం పోతుంది. దాని మాట వెనక నువ్వు ఫోన్ చెయ్యి. హలో అంకుల్, ఒక చిన్న సమస్య అంకుల్. ఏంటి తను అంతా చెప్పేస్తుంది? సరే, చెప్పానే, నేను చూసుకుంటానని చెప్పారాయన. సరే, మనం వెయిట్ చేసి చూద్దాం. ఎవరై ఉంటారు? ఎవరై ఉంటారే? వెళ్ళి చూస్తాను. అంకుల్ అయి ఉంటారేమో. బీ కేర్ఫుల్. అవును, మీరెవరండి? పోలీస్. అయ్యో! ఎక్కడ వాడు? ఎవరికైనా తెలుసు? బాగానే కట్టాడు. మనం బాగా ఇరుకుపోయామే. ఇప్పుడు ఏం చేద్దాం?
ఇదే మేడం జరిగింది. ఏం జరిగిందో నన్ను చెప్పమంటారా? మీలో ఒకరు వాణ్ణి లవ్ చేశారు. నీకు మంచి చోట మ్యారేజ్ ఫిక్స్ అయింది. మంచి వెయిట్ పార్టీ దొరకగానే వీణ్ణి వదిలించేసుకోవాలనుకున్నారు. లేదు మేడం. కానీ ఇది తెలిసిన వాడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాడు. ముగ్గురు కలిసి బ్యాచులర్ పార్టీ అని వాడిని పిలిచి ప్లాన్ చేసి వాడిని చంపేశారు. లేదు మేడం. అంతే కదా? లేదు మేడం. ఇప్పుడు అనవసరంగా మంచి వాళ్ళలాగా వాడు మిమ్మల్ని మిస్యూజ్ చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడని చెప్పి కొత్తగా కథ చెప్తున్నారు. అంతే కదా? లేదు మేడం. లేదు మేడం. ఏంటి లేదు? మీరు అనుకునేలా ఏమీ లేదు మేడం. నేను చెప్పిందే మేడం నిజం. మమ్మల్ని నమ్మండి మేడం. Shut up! ప్లీజ్ మేడం, మీరు చెప్పేది నిజం కాదు మేడం. ఇక్కడ జరిగిందంతా ఒకటి వదలకుండా మొత్తం మీకు చెప్పేశాం మేడం. అదే నిజం మేడం. ప్లీజ్ నమ్మండి మేడం. ప్లీజ్ మేడం, నా జీవితాన్ని నాశనం చెయ్యొద్దు మేడం. అలా చెయ్యాలనుకుంటే ఈ టైంకి మీ పని పూర్తయ్యేది. ఇలా కూర్చొని మీతో మాట్లాడేదాని కాదు. రమేష్ చెప్తేనే ఇక్కడికి వచ్చాను. నాకంతా తెలుసు. సోనా ఎవరు? పెళ్లి కూతురు ఎవరు? నేనే మేడం. నిన్నే మిస్యూజ్ చేశాడా? ఇదంతా అవసరమా మీకు? ఆ? వేరే ఏ పోలీసులు అయింటే ఏం చేసుండేవాళ్ళు తెలుసా? ఇలాగే చేసుండేవాళ్ళు. ఈ టైంకి మీరంతా ఊచలు లెక్క పెట్టేవాళ్ళు. ఏదో మీ మంచి టైం. ఫోన్ నాకొచ్చింది. లేదంటే అంతే. ఓకే ఓకే, రిలాక్స్ రిలాక్స్. కళ్ళు తుడుచుకోమ్మా. ఏడవకు. అంతా చూసుకుందాం. రమేష్ అంతా నాతో చెప్పాడు. మిమ్మల్ని నేను కాపాడతాను. ఓకే? కాస్త నవ్వొచ్చమ్మా. పోయేదేముండదు. సమస్య ఏం లేదు. వాడు మీతో తప్పుగా ప్రవర్తించాడు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికే మీరు ఇలా చేశారు. ఏంటమ్మా, కరెక్టే కదా? మెచ్చుకోవాల్సిన విషయమే. కానీ ఇదంతా అవసరమా? ఆలోచించండి. మగవాళ్ళకి ఈక్వల్గా మీరు ఎంజాయ్ చేయాలనుకోవడంలో తప్పులేదు. కానీ అది ఒక సేఫ్ జోన్లో ఉండాలి. పెద్దవాళ్ళ అడ్వైస్ ప్రకారం నడుచుకున్నారంటే ఒక రకంగా ఇదంతా జరగకుండా ప్రొటెక్ట్ చేయొచ్చు. సమస్య ఏం లేదు. మీరు కాస్త రిలాక్స్ అవ్వండి. హలో, నేను చెప్పేది నోట్ చేసుకోండి. ఎస్ఆర్కే గెస్ట్ హౌస్లో పనిచేసే మనిషి ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల నైట్ రూమ్ క్లీన్ చేసేటప్పుడు నీళ్లు కింద ఉన్నది చూసుకోకుండా ఆ పనివాడు అందులో కాలు వేసి జారి కింద పడి తల వెనక దెబ్బ తగిలి స్పాట్ అవుట్. ఇట్స్ ప్యూర్లీ యాక్సిడెంట్ డెత్. లొకేషన్ పంపిస్తాను, త్వరగా వచ్చేయండి. మన సైడ్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయండి. టీమ్కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే? ఎనీవే, హ్యాపీ మ్యారీడ్ లైఫ్.